ప్రస్తుతం మనము చూస్తున్నది గరుడ సేవ కార్యక్రమం. శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడు అత్యంత ఇష్టమైన శ్రేష్టమైన వాహనం. మహావిష్ణువుకు గరుత్మంతుడు మహాభక్తుడు. గరుడోత్సవం అనేది మనం తిరుమల బ్రహ్మోత్సవాలలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది ప్రజలు హాజరు కావడం మనం చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశమే అహోబిలంలో కూడా మనకు గరుడోత్సవం సందర్భంలో భక్తులు అసంఖ్యాకంగా ఇక్కడ హాజరు కావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. గరుత్మంతుడు జ్ఞానానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. ఆయన యొక్క శరీరం వేదాలకు మూలంగా భక్తులు విశ్వసిస్తారు. ఆయన యొక్క తల, శరీరము, 2 రెక్కలు మరియు తోక భాగము ఇవన్నీ కూడా 4 వేదాల సమాహారంగా నమ్ముతారు. స్వామి గరుత్మంతునిపై ఎక్కి అహోబిల వీధుల్లో సంచరిస్తూ ఉంటే భక్తులు పులకించి చూస్తూ ఉన్నారు. ఈ గరుడ సేవను వీక్షించడం ద్వారా భక్తులు తమలో ఉండే భయాలు, రోగాలు నశిస్తాయని, జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. గరుత్మంతుడు తన తల్లిని దాస్య విముక్తి చేయడానికి అమృతం తెచ్చిన మహావీరుడు. అందువల్ల ఈ గరుడ సేవను వీక్షించడం ద్వారా ప్రజలు తమ కర్మబంధనాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. కుటుంబ శాంతి కోసం, ధైర్యం కోసం, ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఈ గరుడోత్సవాన్ని చూసి వాటిని పొందుతామని విశ్వసిస్తారు. ధర్మం వేగంగా విస్తరించడానికి గరుత్మంతుడిపై స్వామి నిత్యం ఈ వీధుల్లో ఊరేగుతున్నాడని చెప్పి ప్రజల యొక్క విశ్వాసం. ఇటు గరుడని వెక్కిదను పట పట దేకులు బగన బగిలే ఇటు గరుడని వెక్కినను పట పట దేకులు బగన బగిలే ఇటు గరుడని వెక్కినను యగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలక చబుకు చేసినను యగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలక చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని వెక్కినను పట పట దేకులు బగన బగిలే ఇటు గరుడని వెక్కినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు బెరసి నీవు గోపించినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు బెరసి నీవు గోపించినను సరుస నిఖిలములు జర్జరితములై సరుస నిఖిలములు జర్జరితములై తిరువుననలు గడదిర దిర దిరిగే ఇటు గరుడని వెక్కినను పట పట దేకులు బగన బగిలే ఇటు గరుడని వెక్కినను. ప్రస్తుతం మనము చూస్తున్నది గరుడ సేవ కార్యక్రమం. శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడు అత్యంత ఇష్టమైన శ్రేష్టమైన వాహనం. మహావిష్ణువుకు గరుత్మంతుడు మహాభక్తుడు. గరుడోత్సవం అనేది మనం తిరుమల బ్రహ్మోత్సవాలలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది ప్రజలు హాజరు కావడం మనం చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశమే అహోబిలంలో కూడా మనకు గరుడోత్సవం సందర్భంలో భక్తులు అసంఖ్యాకంగా ఇక్కడ హాజరు కావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. గరుత్మంతుడు జ్ఞానానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. ఆయన యొక్క శరీరం వేదాలకు మూలంగా భక్తులు విశ్వసిస్తారు. ఆయన యొక్క తల, శరీరము, 2 రెక్కలు మరియు తోక భాగము ఇవన్నీ కూడా 4 వేదాల సమాహారంగా నమ్ముతారు. స్వామి గరుత్మంతునిపై ఎక్కి అహోబిల వీధుల్లో
సంచరిస్తూ ఉంటే భక్తులు పులకించి చూస్తూ ఉన్నారు. ఈ గరుడ సేవను వీక్షించడం ద్వారా భక్తులు తమలో ఉండే భయాలు, రోగాలు నశిస్తాయని, జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. గరుత్మంతుడు తన తల్లిని దాస్య విముక్తి చేయడానికి అమృతం తెచ్చిన మహావీరుడు. అందువల్ల ఈ గరుడ సేవను వీక్షించడం ద్వారా ప్రజలు తమ కర్మబంధనాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. కుటుంబ శాంతి కోసం, ధైర్యం కోసం, ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఈ గరుడోత్సవాన్ని చూసి వాటిని పొందుతామని విశ్వసిస్తారు. ధర్మం వేగంగా విస్తరించడానికి గరుత్మంతుడిపై స్వామి నిత్యం ఈ వీధుల్లో ఊరేగుతున్నాడని చెప్పి ప్రజల యొక్క విశ్వాసం.